ఏంటి? ఏం లేదు. అంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నావా? ఏ ఇలకియా, అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారా ఏంటి? ఏంటి ఇద్దరు అంత దూరంగా నించున్నారు? మొదటి రోజే మొదలు పెట్టారా? ఏమైంది అసలు? చల్లబరుస్తున్నావు. రే వద్దు, పర్లేదురా. రా కూర్చో. వెళ్ళు, ఫ్రెండ్స్ అందరికి టీ పెట్టు. నువ్వేం దిగులు పడకరా, నీకు మేమున్నాం. థ్యాంక్స్ రా బావా. థ్యాంక్స్ గింగ్స్ ఎందుకురా? వస్తావా? ఓకేరా బావా. ఓకే, బాయ్. బాయ్ రా, జాగ్రత్త. ఏంటి? ఏంట్రా? ఆ డోరు కాస్త. పిచ్చోడా. సర్వనా, నీకు ఇది కావాలా, అది కావాలా, లేక ఇది కావాలా? నాకు టీ మాత్రం చాలు నాన్న. టీ మాత్రం చాలా? ఓకే ఓకే. ఏమా ఒక టీ ఇమ్మా. టికాషన్ తక్కువగా, పాలు ఎక్కువగా, పంచదార ఎక్కువగా, సూపర్ గా, రుచిగా, ఒక్క మసాలా టీ అదిరిపోవాలి, అలాంటివి ఇవ్వండి. తీసుకో నాన్న, తీసుకో. ఇదిగో నాన్నా. బాగుందా? ఓకే ఓకే. తాగు నాన్న, తాగు. పన్నీవి కావాలా వద్దా? ఇది స్పెషల్ టీ కాదు, మా నాన్న టీ. అలా చెప్పు నాన్న, నా బంగారు కొంట. ఇలాగే ఎప్పుడు నీకు టీ కొనిస్తాను. అయ్యగారు టీ. ఒరే ఎవరా నువ్వు? ఒరే నువ్వా? రా రా రా. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. అవును, బాగున్నారా?
ఏం మురుగేశా ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేనా ఫ్యామిలీతో ఊర్లో సెటిల్ అయిపోయాను. ఊర్లో ఇప్పుడు హనీబీ బిజినెస్ చేస్తున్నాను. మనం చదువుకున్న స్కూల్ ని చూద్దామని ఇక్కడికి వచ్చాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు చెప్పు. బాగున్నా. అవునా? ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ సరే, నీకు కొడుకు ఉండాలి కదా రత్నం. ఏమైంది? ఏడుస్తున్నావేంటి? ఇంట్లో ఏదైనా సమస్య? ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటావు కదా, మరి ఇప్పుడేమైంది? ఏమైందిరా ఇలా ఉన్నావేంటి? నువ్వు ఏడవకురా. మన ఊరికి నేనే పంచాయతీ నాయకుడు. మా ఊర్లో నాకు చాలా మర్యాద ఉంది. నా ఊర్లో నేను లేకుండా మంచి చెడు ఏదీ జరగదు. మనం చదువుకున్న కాలంలో నా గురించి నీకు చాలా తెలుసు కదా. అన్నిట్లోనూ నేను అలాగే ఉన్నాను. తప్పైతే తప్పు, సరి అయితే సరే. ఎందులో న్యాయం ఉందో, ఎందులో నిజాయితీ ఉందో అక్కడే ఉంటుంది నా తీర్పు. కానీ అదే నాకు ఇప్పుడు వెన్ను పొట్టు పొడిచింది. ఏమంటున్నావురా? ఏంట్రా నువ్వు ఇలా చేసావు? కాలం ఎప్పుడూ మారిపోయిందిరా. ఇంకా మీరు మాత్రం జాతిని పట్టుకుని వేలాడుతున్నారు. నువ్వు సర్పంచ్గా ఉండడం తప్పు కాదురా. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం తప్పు. ప్రాణం తీయడం కన్నా వాళ్ళ హక్కులు తీయడం చాలా తప్పు. నీకు కొడుకున్నట్టు నాకు ఒక కూతురుంది. తను కూడా అలాగే వేరే మతానికి చెందిన వాడిని పెళ్లి చేసుకుంది. నేను కూడా ఒప్పుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. తను మనసుని మార్చడం పెద్ద పని కాదు నాకు. కానీ ఏంటంటే ప్రాణాలతో ఉంటూ ప్రేమ కోసం బాధపడేది. తన మనసుని నేనే అర్థం చేసుకోలేదంటే ఇంకెవరు చేసుకుంటారు? నువ్వు వెంటనే వెళ్ళి నీ కొడుకును కలు. ఎడవకు వెళ్ళు.